బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. వందే భారత్ ఒకే ఎక్స్ప్రెస్ నగం ఏసీ సమ్మర్ స్పెషల్. లైఫ్కి ఒక అప్గ్రేడ్ చాలు మన లైఫ్ మొత్తం మారిపోవడానికి. ఎప్పుడు ఐసీఎఫ్లో జీనంతి తిరిగేవాడు ఎల్ఎస్ దేవ్ గారు పీజా తిరుగుతున్నాడు. హౌరా చెన్నై మెయిన్ లైన్ కింగ్ అయిన కోరమండలు అయితే వస్తున్నాడండి. జేబీ నెవర్ డిసప్పాయింటెడ్ బెంగళూరు. కింగ్ వెనకాలే మన బెంగాల్ టైగర్ అయిన ఈస్ట్ కోస్ట్ కూడా వచ్చింది. రైల్ ఫ్యాన్ మిత్రులకు స్వాగతం అండి. మీరు చూసుకోవచ్చు, నేనైతే ఇప్పుడు భీమవరం స్టేషన్లో అయితే ఉన్నాను అనమాట. సో ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఆర్ఎఫ్ అయితే చేయబోతున్నాం ఈరోజు. ఈ భీమవరం అనేది వచ్చేసి మనకి హౌరా చెన్నై మెయిన్ లైన్ అయితే ఉంటుంది. బిట్వీన్ తాడేపల్లిగూడెం అండ్ ఎదురు మధ్యలో అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే ఫుల్ 130 ఉంటుంది. అండ్ టువర్డ్స్ బెజవాడ అయితే మనకి ప్లాట్ఫామ్ ఉంటుంది మెయిన్ లైన్. టువర్డ్స్ విశాఖపట్నం అయితే మధ్యలో అయితే ఉంటుంది అనమాట. సో మనమైతే ఇంకా లేట్ చేయకుండా మన ఆర్ఎఫ్ స్టేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మన రైల్వే స్టేషన్లోని ఫస్ట్ బండి వచ్చేసి విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అండి. సో వాడైతే ఇప్పుడే పోలా డిపార్ట్ అయ్యాడు అనమాట. సో నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి భీమవరంలో ఉంటుంది. సో పెద్ద డిస్టెన్స్ కూడా కాదు. సో సప్మాన్ వచ్చేస్తాడు, ఆల్రెడీ త్రూ ఉంది. చూసుకోవచ్చు, టువర్డ్స్ విశాఖపట్నం మనకు ఫుల్ ప్రొసీడ్ ఉందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మన ఆలపుల ధన్బాద్ బొకార్ ఎక్స్ప్రెస్ వస్తుంది. మన బొక్కలో బొక్కారు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ రాబోతుందండి భువనేశ్వర్ యశ్వంతపూర్ ఏసీ సమ్మర్ స్పెషల్ అనమాట. ఇప్పుడు వచ్చేసి టువర్డ్స్ రాజమండ్రి సైడ్ అయితే ప్రొసీడ్ చేశారండి. సో ఇప్పుడు రాబోయే బండి వచ్చేసి మన తిరుపతి కాకినాడ ఎక్స్ప్రెస్ కమ్ ప్యాసింజర్ అనమాట. సో వాడైతే ఆల్మోస్ట్ వచ్చేసాడు భీమడోల్కి. మీరు చూసుకోవచ్చు, ఇప్పుడే మన తిరుపతి కాకినాడ బండి వెళ్ళిన వెంటనే వెనకాలే వచ్చారనమాట వీడి స్పెషల్ గాడు. సో వీడు వచ్చేసి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్లో షాలిమార్ స్పెషల్ బండి అనమాట. సో వీడికైతే జస్ట్ ఇప్పుడే త్రూ వచ్చింది. సో ఎంపీఎస్లో కొట్టకపోవచ్చు.
సో ఇప్పుడు వచ్చేసి మన హౌరా చెన్నై మెయిన్లైన్ కింగ్ అయిన కోరమండల్ అయితే వస్తున్నాడండి. జస్ట్ ఇప్పుడు పోలా డిపార్ట్ అయ్యాడు. ఇంకొక 2 నిమిషాల్లో అయితే భీమవరం స్కిప్ కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. సో వన్ అయితే రికార్డ్ చేసుకుందాం. అలాగే మన కోరమండల్లో మన బెర్లిన్ బాయ్ కూడా ఉన్నాడు అనమాట. సో వాళ్ళు ఆన్బోర్డ్ అయ్యాడు. ఇక్కడికే వస్తున్నాడు ఆర్ఎఫ్ చేయడానికి ఈరోజు. సో అతను ఏలూరులో దిగి వెనక్కి వస్తాడు. సో ఇప్పుడైతే అతన్ని ప్లస్ కోరమండల్ 2 కలిపి రికార్డ్ చేసుకుందాం. ఇప్పుడు కింగ్ వెనకాలే మన బెంగాల్ టైగర్ అయిన ఈస్ట్ కోస్ట్ కూడా వచ్చేస్తుందండి. సో వాడు కూడా పోల్ డిపార్టెడ్, జస్ట్ ఇప్పుడే ప్రొసీడ్ చేశారు. సో ఇంకొక 2 నిమిషాలు అనమాట వాడు ఇక్కడ స్కిప్ కొట్టడానికి. ఇప్పుడు సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ అయితే వస్తుంది. ఫస్ట్ ఎల్హెచ్పి రన్ రోజు G9 వేసుకుని రోత పుట్టించిన సింహాద్రి ఎక్స్ప్రెస్ ఈరోజు P7 వేసుకుని వస్తున్నాడండి. సో ఆ రోజు తప్ప మిగతా రోజుల్లో P7 తో వచ్చిందండి బండి. సో ఆ రోజు మనం దరిద్రం అసలు అప్పటి నుంచి మళ్ళీ సింహాద్రి ఎక్కకూడదన్న ఒపీనియన్ అయితే వచ్చేసింది అనమాట. మాకు అంత రోత పుట్టించాడు. సో ఈరోజు P7 వేసుకొస్తాను చాలా చిరాకు పడుతుంది నాకు, ఆ రోజు G9 ఎందుకు కొట్టాడని. సో మన సింహాద్రికి ఇక్కడ భీమవరంలో స్టాప్ ఉంటుంది అనమాట, అందుకని లూప్ లైన్లో పోతున్నాడు. సో మనోడు కవచ్ ఫిట్టాడు. సౌత్ కోస్ట్ రైల్వే బైక్ అప్గ్రేడ్ చేసిన విజయవాడ సంబంధించిన WP7 అయితే వచ్చాడండి ఇక్కడికి. ఇప్పటికీ టీవీ పెట్టలేదండి ఇక్కడ, చూసారా? ఇది మన బండి సంగతి. సో ఆ విధంగా మన సింహాద్రి అయితే జాగ్రత్తగా భీమవరం డిపార్ట్ వెళ్ళిపోతుంది. సో వాడు వెళ్ళిపోతున్న సమయంలోనే మనకైతే టువర్డ్స్ విజయవాడ త్రూ ఇచ్చాడనమాట. సో ఇప్పుడు వచ్చేది ఎవడంటే మన విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి సూపర్ ఫాస్ట్. సో వాడిని ఆల్రెడీ చాలాసార్లు భీమవరంలో స్కిప్ కొడుతున్నప్పుడు రికార్డ్ చేసాం మనం. సో భీమవరం స్టేషన్ నుంచి ఎప్పుడు కూర్చోవలేదు. సో ఇప్పుడైతే ఆర్ఎఫ్ చేస్తున్నప్పుడు తీద్దాం దాన్ని.
జేబీ అండ్ భీమడోల్ ద డెడ్లీ కాంబినేషన్ అనమాట. జేబీ నెవర్ డిసప్పాయింటెడ్ భీమడోల్. అద్భుతంగా వచ్చింది స్కిప్ అయితే. సో ఇందాక జేబీ స్కిప్ కొట్టి వెళ్ళిపోయిన తర్వాత ఒక అరగంట దాకా బండ్లు ఏమీ లేవు, హాయిగా కూర్చొని సోచ్ చెప్పుకున్నాం. సో ఇప్పుడైతే మనకి బలూర్ఘాట్ ఎస్ఎంవిటి ఎక్స్ప్రెస్ అయితే వస్తుందండి, వీక్లీ బండి. సో వాడి వెనకాలే ఇంకో బండి ఉంది, హౌరా ఎర్నాకుళం ఎంత అనమాట. రెండు దగ్గరలో ఉన్నాయి, ఒక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయన్నమాట. సో వెంటనే వచ్చేస్తాయి. సో కొంచెంసేపు నుంచి రికార్డింగ్ చేసుకోవచ్చు. 2 వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కూర్చోవడమే. మరొకసారి సిగ్నల్ అయితే క్లీన్ అవ్వడం జరిగిందండి. ఇప్పుడైతే రాబోతున్నాడు హౌరా ఎర్నాకుళం అంత్యోదయ ఎక్స్ప్రెస్ అనమాట. సో వాడైతే రెగ్యులర్లీ ఇంకా P4 అయితే వేసుకుని వస్తాడు. సో ఈరోజు కూడా అదే P4తో వస్తున్నాడని చెప్పి మన రైల్ ఫేమ్ వర్గాలు అయితే చెప్తున్నాయి. సో మీరు చూడొచ్చు, యాజ్ ఎక్స్పెక్టెడ్ బండి అయితే P4తోనే వస్తుందండి. సో మోస్ట్లీ సంతరగచ్చి P4 అయి ఉండాలి. సో బండి వచ్చిన తర్వాత ఏ P4 అనేది కన్ఫర్మ్ చేసుకుందాం. మీకు ఎప్పుడన్నా లైఫ్లో అప్గ్రేడ్ అవ్వడం అవసరమా అని అనిపిస్తే ఒకసారి నేను చూడండి సింహాద్రి గారు. ఐసీఎఫ్లో ఉన్నాడు, ఎప్పుడు G9లతో G7లతో తిరిగేవాడు. LHP అవ్వగానే T7లో వేసి తిరుగుతున్నాడు. సో సింహాద్రి చూసుకుంటే మనకు అర్థమైంది ఏంటంటే లైఫ్కి ఒక అప్గ్రేడ్ చాలు మన లైఫ్ మొత్తం మారిపోవడానికి. ఎప్పుడు ఐసీఎఫ్లో G9 తిరిగేవాడు, LHP అవగానే P7లో వేసి తిరుగుతున్నాడు. సో మీరు కూడా అప్గ్రేడ్ ఎత్తుకోండి లైఫ్లో. మీరు చూడొచ్చు మన బొక్కలో బొకారో వస్తుందండి. సో ఇప్పుడు చూసుకుంటే మనకి టువర్డ్స్ విశాఖపట్నం సైడ్ మెయిన్ లైన్ క్లియర్ ఉందండి, ఎందుకంటే మనకి యశ్వంత్పూర్ పూరి గరీబ్ వస్తుంది అనమాట.
సో జస్ట్ ఇప్పుడే 2 minutes బ్యాక్ మన ఈస్ట్ కోస్ట్ వెళ్ళింది, దాని వెనకాలన్నమాట వాడు జస్ట్ 2 blocks దాటగానే మనకైతే క్లియర్ చేశారు. సో ఇప్పుడు రాబోయేది వచ్చేసి మనకి మాస్ సంతరాగా చేసి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. సో మనకి నెక్స్ట్ వచ్చే బండి వచ్చేసి సిల్గర్ టౌన్ నుంచి తామరం వెళ్ళే నగం ఎక్స్ప్రెస్ అండి. సో బండి అయితే బీభత్సమైన కంపు కొడుతుంది. సో కొంచెం దూరంగా ఉండే రికార్డ్ చేసుకుందాం. నాగావన్ ఎక్స్ప్రెస్ మీరు చూసుకుంటే టువర్డ్స్ విశాఖపట్నం ఆల్రెడీ త్రూ ఉంది, అండ్ అలాగే ఆపోజిట్లో బండి కూడా వస్తుంది అనమాట. సో వీడెవడంటే అగర్తల నుంచి చర్లపల్లి వెళ్ళే స్పెషల్ బండి. సో ఆల్మోస్ట్ 6.5 hours 7 hours లేట్లో ఉన్నాడు వీడు. సో మన స్పెషల్ అయితే ఇప్పుడు వెళ్ళింది. ఇంకా ఆపోజిట్లో వెంటనే మనకి తిరువనంతపురం నుంచి శాలిమరల్లి వీక్లీ బండి అయితే వస్తుందండి. సో ఇప్పుడైతే మన చోటా ఫాల్కన్ వస్తున్నాడండి, హౌరా SMVT సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మనమైతే ఇప్పుడు పర్ఫెక్ట్ జింగ్ ఎక్స్పెక్ట్ చేయబోతున్నాం. ఇటువైపు వచ్చేసి మనకి తిరుపతి భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ వస్తుంది, మనకి వెనకాల నుంచి వందే భారత్ వస్తుంది అనమాట. సో జస్ట్ ఇప్పుడే మన వీబీ అయితే వెళ్ళింది, మన వీబీ వెనకాలే మన రత్న జల్లతో వస్తుంది. సో వితిన్ 5 minutesలో మనకైతే 3 బండ్లు అయితే వెళ్తున్నాయండి ఇక్కడ భీమడోల్ని స్కిప్ చేసుకుంటూ. సో వాట్ ఏ క్లియరెన్స్ అసలు.
మనకైతే ఇప్పుడు భీమవరం స్టేషన్లో స్కిప్కి రాబోతుందండి. షాలిమార్ నుంచి వాస్కోడ గామా వెళ్ళే అమరావతి ఎక్స్ప్రెస్ 18047. సో వీడు వచ్చేసి పోల్లలో కాకినాడ తిరుగుతున్న ఓవర్టేక్ కొట్టుకుంటూ వస్తున్నాడు. సో పోలాలో ఓటీ కొట్టించుకుని మనకైతే ఇప్పుడు వస్తున్నాడండి కాకినాడ తిరుపతి ప్యాసింజర్ గమ్ ఎక్స్ప్రెస్. ఆల్రెడీ పొద్దున్న చూసాం. సో ఇప్పుడు అదే రేక్ మళ్ళీ వెనక్కి వెళ్తుంది అనమాట తిరుపతికి. మీరు చూడొచ్చు ఇప్పుడు వస్తుంది భువనేశ్వర్ బెంగళూరు ప్రశాంతి ఎక్స్ప్రెస్. టైం అయితే ఆల్రెడీ 7 దాటిందండి. మేము ఇంకా భీమవరం స్టేషన్లోనే ఉన్నాం. సో ఇంకా స్కిప్లో రికార్డ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు వచ్చేసి మనకి హిసార్ నుంచి కాకినాడ వెళ్ళి వీక్లీ బండి అయితే వస్తుంది అనమాట. వీడి రీసెంట్గా స్పెషల్ నుంచి రెగ్యులర్ అయితే అయ్యాడు. సో వీడైతే ఐసీఎఫ్ బండి కాబట్టి 110 కొడతాడు. G9 ఉంటే సో ఇంకా 193 ఆ రేంజ్లోనే కొడతారనమాట. సో చూద్దాం, ఏ లోకో అనేది కనపడదు ఈ చీకట్లో. సో ఇంకా ఆ విధంగా మన భీమవరంలో ఆర్ఎఫ్ సెషన్ అయితే ఎండ్ చేస్తున్నామండి. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ 7:30 అవుతుంది అనమాట. సో ఇంకా మన నెక్స్ట్ వచ్చే బండ్లు అయితే ఏమీ లేవు. ఇంకా మనకి తిరుమల ఒకటిని SMVTలో 2 బండ్లు అయితే ఉన్నాయి. అవి ఇంకా రాజమండ్రిలో ఉన్నాయి. సో అప్పటిదాకా ఉంటామా లేదని తెలియదు. ఒకవేళ ఉంటే అవి ఇక్కడ రికార్డ్ చేసి చేస్తానమాట కొంచెం బోనస్ క్లిప్ల కింద. సో ఇంతేనండి ఈరోజు మనకు రైల్ ఫ్యానింగ్ సెషన్ అయితే. సో నేనైతే ఈ సెషన్ ఎక్కడితే ఎండ్ చేస్తున్నా. సో మరొక రైల్ ఫ్యాన్ సెషన్లో అతి తొందరలోనే కలుసుకుందాం.